సో అంటే నాకు తెలిసి మీకు ఆడపిల్లలు లేరు. లేరు. లేరు కదా? అవును. ఆడపిల్లలు లేనందుకే ఇంత విచ్చలవిడిగా వచ్చి మీరు మాట్లాడుతున్నారా? కాదు. సో మీరు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే కుటుంబ నిజాయితీగా బంధాల గురించి మీకేమైనా తెలుసా? నిజాయితీగా కుటుంబ బంధాల గురించి తెలుసు. మీకేం తెలుసా? ఖచ్చితంగా తెలుసు. ఏం తెలుసండి మీకు? ఖచ్చితంగా మీరు ఏమని మాట్లాడిరో నాన్నలు చక్కగా లేకుండా పిల్లలు లేచిపోతారా? ఎవరు అట్లా అనలేదు నేను. ఏమన్నారు మీరు? ఏమన్నారు? కొన్ని చోట్ల పిల్లలే అమ్మా నాన్నల మాట వినట్లేదని చెప్పిన. ఇప్పుడు ఒకరు లేచిపోతారన్నారు మీరు. వీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయన తండ్రిలా భావించి చెప్తున్నారని శివాజీ గారు అన్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు చాలా మంది చిల్డ్రన్ వినట్లేదు ఈ రోజున. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఉంటారు వాళ్ళు లవ్ చేశారని చెప్పి తల్లిదండ్రులను వ్యతిరేకించి పోయి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళకి పూర్తి సపోర్ట్ లభించింది, ఎందుకంటే మేజర్స్ కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అంటున్నారు. సో ఇక్కడ జరుగుతుంది అదే కదా. మరి తల్లిదండ్రుల మాట వాళ్ళ చిల్డ్రనే వినట్లేదు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, చట్ట ప్రకారం సపోర్ట్ ఉంది. ఒకవేళ శర్మ గారికి కూతురు ఉంటే ఈ మాట మాట్లాడుతుండేనా? మరి దానికి ఎలా అడ్డుకట్టేయాలి మీరు చెప్పండి. సమాజంలో జరుగుతుంది అదే కదా. కూతురు ఉంటే ఇది మాట్లాడుతుండేనా? నిజంగా శర్మ గారి కూతురు ఉంటే అసలు ఇట్లా వచ్చి మాట్లాడకపోతుండే, రాయరు కడ్రాయరు బికినీ అని మాట్లాడకపోతుండే మీరు. కాదండి, కొంతమంది స్విమ్మింగ్ సూట్ వేసుకున్నారు, బికినీ వేసుకున్నారు అన్న బట్టి ఆమె వేసుకున్నది ఫోటో ఆమె పెట్టుకుంది సోషల్ మీడియాలో, ఆమెకు ఆ రైట్ ఉందని చెప్తున్నాను.